నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న క్యారమ్స్ పోటీలు ఆసక్తిగా వీక్షిస్తున్న క్రీడాభిమానులు. సాధినేని చౌదరయ్య పాఠశాలలో జరిగిన జన విజ్ఞాన వేదిక ప్లీనం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు. వెంకటేష్ ఫంక్షన్ హాల్లో జరిగిన రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం బీఓడి పేద ముస్లిం మహిళలకు ఆర్థిక సాయం చేయుత. కష్టపడే ప్రతి కార్యకర్తకు తెదేపాలో గుర్తింపు ఉంటుందని మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అంకిత భావంతో పనిచేసిన తెదేపా నాయకులు కార్యకర్తల్ని అభినందిస్తూ సీఎం చంద్రబాబు సంతకంతో ప్రశంసా పత్రాలొచ్చాయి. ఆదివారం తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిపాటి పుల్లారావు వారికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. మన టీడీపీ యాప్ ద్వారా పార్టీ కంటెంట్ షేర్ చేసి చిలకలూరిపేట నియోజకవర్గంలో టాప్ పర్ఫార్మర్ గా నిలిచిన 10 మందిని అభినందిస్తూ చంద్రబాబు సంతకంతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రశంసా పత్రాలొచ్చాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతిపాటి చిలకలూరిపేట నియోజకవర్గంలో తెదేపాను తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేయడంలో కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలన్నారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రణాళికలను ప్రజలకు చేరువ చేసేందుకు మన టీడీపీ యాప్ ను విస్తృతంగా వినియోగించాలని ప్రతిపాటి సూచించారు. చిలకలూరిపేట పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదురు బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యారెట్ ఫ్యాషన్స్ షోరూం ప్రారంభించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని సుగాలి కాలనీలో ఉన్న మున్సిపల్ హై స్కూల్లో శనివారం మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టపరమైన పలు అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ప్రసాద్, భానుప్రసాద్ పాల్గొని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం తిరుపతి స్వామితో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు. ఎవరిని మనం ఏమి అనడానికి వీలు లేదు. అందరికీ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి రాజ్యాంగం లోబడే ప్రతి ఒక్కరు కూడా జీవించాలా, మన జీవితాన్ని మనం కూడా కొనసాగించాలా. అర్థమవుతుందా? అట్లానే ఇంకా మనం చూసుకున్నట్లయితే విద్యా హక్కు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇప్పుడు ఈ స్కూల్ ఉన్నాయి, గవర్నమెంట్ మీకోసము ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతుందంటే మీరు గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి పోల్చుకున్నట్టయితే 25 సంవత్సరాల క్రితం మేము చదువుకునేటప్పుడు అసలు పెంకుటిల్లు, పెంకు పంట, వర్షం పడితే కారిపోతూ ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. ఇవాళ మీకు మంచి బట్టలు, మంచి యూనిఫాము, మంచి బిల్డింగ్లు, అలానే ఈ విద్యా వ్యవస్థకి సమూల మార్పులు తీసుకొచ్చింది. అన్నిటి కూడా ఈ విద్యా హక్కు కోసం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో బాగా చదువుకొని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యారమ్స్ సంఘం ఆధ్వర్యంలో 24వ తేదీన స్థానిక సిఆర్ క్లబ్ ప్రాంగణంలో శ్రీ గిరిరాజు కృష్ణమూర్తి స్మారక రాష్ట్ర స్థాయి క్యారమ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఆదివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా క్యారమ్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ మాట్లాడుతూ దాదాపు 150 మంది క్యారమ్ క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు ఆదివారం సాయంత్రం బహుమతులు ఉంటాయని, రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో స్థానిక సిఆర్ క్లబ్ ప్రతినిధులు, క్యారమ్స్ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్వి రమణమూర్తి, జిల్లా అధ్యక్షులు అజయ్ బాబు, కార్యదర్శి రవితేజ తదితరులున్నారు. గత రెండో రోజు నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ రాష్ట్ర 2వ ర్యాంకింగ్ శ్రీ గిరిరాజు స్మారక క్యారమ్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి.
ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుండి దాదాపు 150 మంది క్రీడాకారులు వచ్చారు. మహిళల పోటీలు కూడా ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో ఇప్పటికే 150 మందిలో చివరి 64 అందులో ముఖ్యంగా మొదటి క్వార్టర్ ఫైనల్స్కి రీచ్ అయినటువంటి ఎక్స్ రాష్ట్ర ఛాంపియన్ సిహెచ్ జనార్దన్ రెడ్డి విశాఖపట్నం, మరియు బి పవన్ కుమార్ అనంతపూర్, జీవి రమణ పల్నాడు జిల్లా, అండ్ జయకుమార్ గుంటూరు, కరీముల్లా గుంటూరు, బి రవీంద్రారెడ్డి గుంటూరు, అనంతరెడ్డి నెల్లూరు, వీళ్ళందరూ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో పోటీ పడుతున్నారు. వీళ్ళలో నుంచి క్వార్టర్స్కి చేరి దాని తర్వాత సెమీఫైనల్స్ ఫైనల్స్లో మొదటి 6 స్థానాలు మహిళలు మరియు మొదటి 6 స్థానాలు పురుషులు రాష్ట్ర జట్టును ఎంపిక చేసి తదుపరిగా కోచింగ్ క్యాంప్ తర్వాత తుది జట్టును ప్రకటించడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల ఫైనల్స్ విజేతలు తెలిసిపోతారు. ఇది మా బ్రదర్ శ్రీనిధ కృష్ణమూర్తి మెమోరియల్ గవర్నమెంట్ చేయడం జరుగుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా నిరుపేద మహిళ సమీర కుటుంబంలో చదువుకునే విద్యార్థులు చదువు కొనసాగించుకోవడానికి 10,000 రూపాయలు చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వారణాసి శరత్ కుమార్ శాస్త్రి, కార్యదర్శి కొల్లా వెంకట సుబ్బారావు, ట్రెజరర్ జె శ్రీనివాసరావుతో పాటు పలువురు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. శాలేస్ సీనియర్ స్కూల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు 10,000 రూపాయలు స్కూల్ ఫీజు కింద ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఇది ఈ రోజున 10,000 రూపాయల చెక్కును వారికి అందజేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లా జన విజ్ఞాన వేదిక వార్షిక సమావేశం ఆదివారం స్థానిక సాదినేని చౌదరయ్య పాఠశాలలో జరిగింది. ప్రముఖులు, ఇతర ప్రముఖ వ్యక్తులు ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పల్నాడు జిల్లాలో విభజన తర్వాత జన విజ్ఞాన వేదిక మరింత విస్తృత కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని హితో పలికారు. జన విజ్ఞాన వేదిక అన్ని వర్గాల ప్రజలకు చేరువగా చేసి వారి భాగస్వామ్యంతో రోజురోజుకి అభివృద్ధి చెందాలని, ప్రక్రియలో సంఘం సభ్యులు ముఖ్య పాత్ర పోషించాలని ఆయన సూచించారు. జేవివి జిల్లా అధ్యక్షులు డాక్టర్ దార్ల బుచ్చిబాబు మాట్లాడుతూ గత సంవత్సరం చేపట్టిన కార్యక్రమాలు విస్తృతంగా ఉండడంతో వాటిని పూర్తిగా వివరించడానికి 2 రోజులు కూడా సరిపోలేదని, ఈ ఏడాది చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకోవడం కోసం ఒకరోజు సమావేశం పెట్టినట్టుగా చెప్పారు. సైన్స్ సమాజం నవ సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు, సాదినేని చౌదరయ్య, స్కూల్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, న్యాయవాది మాదాసు భానుప్రసాద్, సాహితీవేత్త డాక్టర్ పివి సుబ్బారావు, వ్యాపారవేత్త ధూళిపాల వెంకట్రావు, టి కుమారి తదితరులు ప్రసంగించారు. వివిధ ప్రాంతాల నుంచి జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మండలం లెవెల్, జిల్లా లెవెల్, తర్వాత రాష్ట్రం లెవెల్ ప్రతి ఏడు మనం కండక్ట్ చేస్తాం. 2 years బ్యాక్ కడపలో జరిగితే మన జిల్లా నుంచి తెలుగు మీడియం టీం గణపవరం నుంచి తెలుగు మీడియం టీం గణపవరం హై స్కూల్ మాస్టర్ గారు తీసుకెళ్ళారు. రమణకి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆ టీం తీసుకెళ్లేదానికి యాక్సిడెంట్ అయి కాల్ ఎంతలా వాసి అయినా సరే ఆ టీంని పిల్లల్ని ఎవరో తీసుకెళ్ళాలి కదా, చిన్న పిల్లలు తల్లిదండ్రులు ఎలా పంపుతారు? ఆయన ఇంట్రెస్ట్గా తీసుకెళ్తే తెలుగు మీడియంలో మన తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్ అయ్యింది. ఫస్ట్ వచ్చింది. ఇట్లా కాకుండా పర్యావరణానికి సంబంధించి అనేక ఉద్యమాలు చేశారు. పర్యావరణ ఎక్కడైతే దెబ్బతింటుందో దానికి వ్యతిరేకంగా జరిగేది. కాబట్టి ఇలా అనేక ఉద్యమాలు చేసుకుంటూ ముందుకెళ్తాము. అయితే మన జిల్లాలో ఆ టైంలో చేసిన తప్పితే తర్వాత పెద్దగా ఉద్యమాలుగా ఏం చేయలేదు. కాబట్టి మన జన విజ్ఞాన వేదిక ప్రచారం అనేక స్కూళ్ళల్లో వాటిల్లో చేస్తా ఉన్నాం. ఎందుకని మనం జన విజ్ఞాన ఇక్కడ వాళ్ళ 3 ముఖ్యమైన పాఠం జన విజ్ఞాన వేదిక వ్యాప్తి చేయాలి. నర్సరీ కేబుల్ న్యూస్. నమస్తే.